మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా భార్యను కొట్టి కాలు కొట్టి చచ్చిపోయింది. చచ్చిపోతూ రాలేవాడు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజులలో అండి తల్లిదండ్రులను చూడడానికి కూడా చాలా బాధపడిపోతున్నారు. అదేంటో అర్థం కావట్లేదు. ఈరోజు మీకు చూపించబోతున్నాను ఒక కుటుంబాన్ని. అసలు ఆ కుటుంబం పడిన బాధలైతే ఇంత అంత కాదు. మన దగ్గరకు వచ్చారు ఈరోజు న్యాయం కావాలి అని. న్యాయం చేస్తామా చేయమా అనేది పక్కన పెడితే ఇలాంటి విషయాలను మీ ముందుకు ఎందుకు తీసుకొస్తాము అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ మీకు కూడా తెలియాలి. అసలు ముందు అసలు జనరేషన్ ఎట్లా మారిపోతుందో, కన్న తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా రోడ్డు మీద పడేయడము, వాళ్ళ దగ్గర నుంచి అన్ని తీసుకోవడం, ఇలాంటివి వింటూ మన పిల్లలు పెరుగుతున్నారు. మరి ఏం నేర్చుకుంటారు ఫ్యూచర్ జనరేషన్ అనేది అయితే క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. అసలు ఇప్పుడు నేను కలవబోయే వ్యక్తిని అసలు చాలా బాధపడిపోతున్నాడు. పెద్ద ఆయన పాపము వాళ్ళు రెక్కల కష్టంతో పెంచారంట పిల్లల్ని. మరి తన పెద్ద కుమారుడే ఇలా చేయడం అనేది అయితే తను జీర్ణించుకోలేకపోతున్నాడు. అసలు తన గోడు వెళ్ళవించుకోవడానికి ఈరోజు సుమన్ టీవీ ముందుకు వచ్చాడు. ఒకసారి మాట్లాడదాము, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు మూడం కాజయ్యమ్మ. మీరు ఏం పని చేస్తుండే వాళ్ళు? వ్యవసాయం చేసేవాడిని. రైతు? జాగ్రత్త దర్గాని మనవండి. ఎక్కడండి మీది ప్రాపర్? దర్గా కాజీపేట. అక్కడే వ్యవసాయం, అక్కడే ఉండడమా? అక్కడ వ్యవసాయం ఆయన మొత్తం జాగ్రత్త దర్గా దేవుడు ఉన్నాయి కదా, వాళ్ళ మనవాడు సొంతం. ఆయనదే 30 ఎకరాల భూమి నేను కాస్త చేసిన. ఆ నమ్మకం మా తండ్రితో సుడు చేస్తే నా వరకు. అందుగురించి మేము గౌరైన పేరు కాదా ముస్లిమ్స్ పెట్టుకున్నారు. అది నన్ను దాదుకొని అది అయితే నేను చేసిన నేను నా తండ్రికి 5 కొడుకులు, 2 బిడ్డలు. నాకు 2 బిడ్డలు, 2 కొడుకులు మేడం. 2 బిడ్డల పెళ్లిళ్ళు చేసే అందరికి చేసిన. 2 కొడుకులు, 2 పెళ్లిళ్ళు చేసినాక నన్ను ఈ పెద్దోడు నన్ను గోస పుస్తాను మేడం. పెళ్లి అయిన కానుండి అంటే 25 సంవత్సరాల నుండి నన్ను గోస పెడతాను మేడం. నన్ను మీ భార్య మీతో? మా భార్యను కొట్టి కాలు కొట్టి చచ్చిపోయింది. అయ్యో, ఆయన కొట్టాడా? భార్య కొట్టి పైసలు అడగపోతే ఎప్పుడు పని పాట చేయడు. ఏం చేయడు? మన కొడుకు కూడా గంజాయి తాగుతాడు. గంజాయి బాడు తాగుతాడు మేడం. ఒక్కడే కొడుక? ఒక్క కొడుకు, ఒక్క బిడ్డ. ఇదివరకు 10 పైసలు కూడా సంపాదించడే. అయితే నన్ను కొట్టి మా భార్యను కొట్టి కాలు కొడితే మా భార్యని వాడు చంపేటట్టున్నాడు. ఈ అంటే అక్కడ 100 ఫీట్ల రోడ్డుకు, ఆర్ఎస్సీ 100 ఫీట్ల రోడ్డుకు 4 పోర్చున్న బిల్డింగ్ వచ్చిన. బాగా కష్టం చేసిన మేడం. 34 ఎకరాలు చేసిన. నా వయసులు అంటే ఏంటి, 4 పోర్షన్లు కట్టాం మేడం. 4 పోర్షన్లు కట్టినాక అది గుంజుకుంటూ ఇచ్చింది మా భార్య అన్నది. కాలు కొడితే చచ్చిపోతూ కూడా రాలేవాడు. మీ అమ్మ, మీ వైఫ్ చనిపోయినా కూడా రాలేదు? ఎంత కషాయం. వీడు నా బిడ్డలని వీడు తండ్రి లెక్కనే వాళ్ళు ఆశుస్తులు చూసుకోవాలి. వాళ్ళేమో మంచి చెడలు చూసుకోవడానికి. కానీ వీనికి రిజిస్ట్రేషన్ చేసిన మేడం. చిన్న కొడుకు ఈయనకు చేసిన. అది మా భార్య ఇచ్చింది. పసుపు కుంకుమ కిందకి ఇచ్చింది. నా పెళ్ళప్పుడు వద్దు అని అంటే కూడా నేను ఇస్తానని తెచ్చింది. మా భార్య మంచిది. 4 పోర్షన్లు కట్టిన. అక్కడ 4 పోర్షన్ అది గుందుకు ఇచ్చింది. మా భార్య ఇయ్యాను. కాలు కొట్టి నువ్వు చంపుతాడు ఇవ్వే అంటే ఇచ్చిన మేడం. ఆ నుండి వచ్చినాక మా 2 పోర్షన్లు దియ్యారు. కిరాయాడ బాగా ఖర్చులైతే అని పెట్టుకున్నా. అంటే తెల్లారు నేను చంపుతా బాగా నీకెళ్ళినా కానీ గెలితే ఉరికొచ్చి ఉండి నేను తెల్లారు రాత్రి దొరకబడి దొరకకపోతే గాంధీ కాడ నా మనవాడు దొరకబట్టి కొట్టి పొడిచి చేతితోటి పొడిచి రక్తాలు తీసి ఇంకా ఉన్నాయి. మీ బిడ్డ కొడుకునా? పెద్ద బిడ్డ కొడుకును. ఎవరు? మీ కొడుకే? కొడుకే. పొడిస్తే వాడిని హైదరాబాద్కు తోలినప్పుడు భయానికి మనకు ఇంకా బర్రెలు ఉన్నాయి. రోహిణి హాస్పిటల్ అడ్మిట్ అయిన. జైలు ఎదురుంటే వానికి స్టేషన్ లో మీరు పోయినాం. కేసు పెట్టిన, అలా పెట్టి అలా చేసిన. ఆడ పోలీసులు జిట్టులు చేసిన అప్పటోళ్ళు. వాళ్ళకి వచ్చినాక వచ్చినాక వాడిని ఎలాగొట్టి ఆ కిరాయి కూడా నేనే కట్టిన. మళ్ళీ వచ్చినాక ఇక్కడికి వచ్చినాక నా మనవని పొడవగానే మన తిరిగి ఆడుకున్నా. మన తండ్రి లేదు. ఎంత ఇట్లా చేసిన. మా ఫ్యామిలీ ఫోటోలో ఒక్కడి కూడా కనబట్టి నన్ను దొరకబట్టి శిక్ష అసలు వాడు దుర్మార్గుడు మేడం. మా బిడ్డను మళ్ళా మొన్నకు వచ్చిన మేడం. ఇవి అసలు ఎందుకు వస్తుంది గొడవ? ఎందుకు వస్తుంది? పైసలు కావాలి, వానికి డబ్బు కావాలి. నేను కట్టిన ఇండ్లు కట్టిన. ఎక్కడి నుంచి వస్తుంది? నేను వ్యవసాయం చేసి బాగా కష్టం చేసినారు కరెక్టే. ఇప్పుడు ఏమో పని చేయట్లేదు. లేదు వానికి లేదు. వానికి 2 సపోర్ట్ ఉన్నారు. వాళ్ళు చేసినా కూడా ఏమో వాళ్ళ కష్టం చేస్తాను. పాపం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరుగుతుంటే మీరు ఏం వెళ్తాం లేదా? మా పోలీస్ స్టేషన్ పోతే రమ్మని అన్నాడు. ఆయన మాట్లాడి వరంగల్ పోయినాం మేడం. పోతే అక్కడికి పోతే మా చిన్న కొడుకుని తోలి అడిగి పిట్టే చేస్తే నేను రాను అని అన్నా. నీకు ఎస్ఐ మాట్లాడితే ఆయన పేరు కాజీపేట ఎస్ఐ లవన్ కుమార్. సార్ ఏంటంటే తాత నువ్వు రా, నీకు నేను నీ జోలికి రాకుండా చేస్తా, నువ్వు సాత్పుడికి పెట్టకంటే బద్దు సార్ నేను
నువ్వు రా అంటే తీసుకొచ్చాడు. తెల్లారి నేను పోతే పట్టించుకుంటాను 2, 3, 4 సార్లు 5 సార్లు మేడం సిఐ కూడా పట్టించుకుంటున్నాడు. నేను అనుకున్నా అరే రక్షణ భటులు, నేను అప్పటి రజాకార జమాన్ మనిషిని కాదు మేడం, అరే కైసా ఆద్మీ అని చెప్పి అనుకుంటూ వచ్చిన రక్షణ భటులు వీళ్ళు భక్షణ భటులు అని వెళ్ళి వచ్చిన. ఎట్లా అంటే పెద్ద మనుషులం కాదు మేడం, నాకు నడవట్లేదు ఏం దండం పెట్టి చెప్పిన అయితే పట్టించుకోలే మేడం. పట్టించుకోకపోతే వీడు 2 రోజులు చేస్తారు మేడం, వీడి పిల్లలు వీడు కింద పడ్డాడు. లంకంత కొంపలు ఉన్నాయి నాయ. అంటే ఆయన లాక్కున్నాడు మీ అన్ని ప్రాపర్టీస్, నచ్చి కొట్టి మళ్ళీ రాసుకున్నాడు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఏమందే పెట్టాడు అది రిజిస్ట్రేషన్ చేసుకొని ఇండ్లకి దునికి వాడు అంత నాదే అని చెప్పి వేట కొడవలతో గెలిస్తే వీడు ఉడికింది మేడం. ఉడికిన నన్ను బట్టి చేసి అది పెట్టి వాడు కత్తులు కూడా పెడతాడు మేడం. వాడు తాగుడు ఏ టైంలో తాగుతూ ఏం చేస్తారో 3 గంటలు ఉంటుంది కదా అని మెల్ల మోక తీసి తలపడ్డా మేడం. 3వసారి నేను తప్పించుకునేది. ఆఖరికి ఇది బసపడలేదు ఇలా వచ్చిన మేడం. నేను బసపడని కష్టాలు అయితేనే ఇంకా బాగోగులన్నీ మా బిడ్డలు ఏం చూసుకోవాలి. ఆ పిల్లలు బట్టలు దుకాణాలు పోతే కొడుతూ ఇవన్నీ ఇరిగినాయి మేడం. ఇవి ఆపరేషన్ లాంటి ఇప్పుడు మేడం ఇవి గింత కట్టాడేసరే నీ బిడ్డ పని చేసిన నీకు సాగుమూర్తం పెడతా నమ్మకం. నాకు ఎంత తల్లడి నా బిడ్డలు మా అక్క చెల్లెలని కూడా అంత ప్రేమ చూసినాడు. కట్ట చేసి అట్ట కొట్టి చేసి నీకేది తూరికి వచ్చాడు. నేను మెల్లగా తప్పించుకున్నాను మేడం. పెట్టుకొని అత్త అంటే ఉంగరాలు కొనుక్కున్నాను మేడం. 3 ఉంగరాలు ఇంకా నా ఫోటోలో కూడా చూడు వాళ్ళకి ఎరికే పోతే. అంటే రావడము ఆయనకు కావాల్సింది ఆయన తీసుకెళ్ళడం, ఎదురు తిరిగితే మిమ్మల్ని కొట్టడం, ఇంతే. ఇంకా బాగా డబ్బు కావాలి, ఏం పని లేదు. మీరు అడుగు ఏం పని చేస్తారు ఏం చేస్తారని. మా ఆర్డో కూడా అక్కడికి పోతే కూడా వాళ్ళు చెప్పిండు మొత్తం కిరాయిలు చేసుకో బాబా అంటే వీళ్ళు కూడా చెప్తే తీసుకొని నాన్న తీసుకపోతే నా బాబు తీసుకొచ్చి చేసేది పక్షపాతం వచ్చిండే మేడం. నాకు తీసుకొచ్చి మంచిగా చేయించుడు. వాని పుండకూరు చెప్పించి కేసులు పెట్టుకొని కొట్టుడు కేసులతో వశపడక పెట్టిన సార్ అబద్ధంలా పెట్టి కూడా నేను భగవంతుని సార్ అని ఒప్పుకున్నప్పుడు కూడా నన్ను క్షమించు భగవంతు. కన్న బిడ్డల మీద మీకు కన్నపేగు గుర్తుకొస్తుంటే వారు ఆయనకు తల్లిదండ్రులు గుర్తు రావట్లేదు కదా, మీరంతా బాధపడుతున్నారు. కరెక్టే మేడం. రాడు మా తండ్రిని కూడా నేను అంత ప్రేమ చచ్చినాక కూడా ఇంకా కొన్ని రోజులు బాగుండని కూడా వేసినాను మేడం. నేను ఆ కథతోటి నేను వశపడకుండా నన్ను గోస పెట్టిన మేడం. నేను మొత్తం మీ అందరికి నేను నమ్మచ్చు చేస్తాను మేడం. కొంచెం సిపి గారు కూడా నమ్మచ్చు చేస్తే మీరు చేస్తా. మొత్తం కూడా కాజీపేట పోలీస్ స్టేషన్ లోనే ఉందా ఈ కేసు? అన్నీ ఉన్నాయి. ఏం న్యాయం కావాలి కరెక్ట్ గా ఒకసారి క్లారిటీగా చెప్పండి. మీడియా తరఫు నా భార్య ఏమైనా 10 పైసలు సంపాదించి నాకేమైనా కష్టం చేసి తీసుకోమని నాకు తెలియదు. నేను ప్రమాణం చేస్తామని పిల్లలు వాని బిడ్డ పేరుకి 10 లక్షలు కావాలన్నట్టు ఇప్పుడు ఏదైనా అది కాగితాలు మా వీని పేరు ఉన్న కాగితాలు వీని పేరు చెప్పి వాని భార్య పేరు చేయించాను మేడం. వద్దురా నీ పేరు అని అవి చేయించుకొని ఆ బిన్ను మా భార్య పేరు మీద ఉన్నది. ఇక అది పోతే ఇంకా మా భార్య పేరు మీద కొన్ని డాక్యుమెంట్ ఉన్నాయి మేడం. కొట్టి గుంజుకున్నాడు మేడం. వాని బామ్మ అది నేరల సీను మోడం చంద్రశేఖర్ మోడం సచిన్ చంద్ర మోడం దాని 2 పేరు కదా విమల దాని పేరు ముందు పేరు వాళ్ళు అయ్యవాది పెట్టింది ఒకటి. అది కొట్టి కొనుక్కున్నారు మేడం. నేను ఒకటి ఇట్లా తీసుకొని నేను ఎవరికైనా బాగున్నది నేను చాలా మందికి నేను సచిన కాడికి కూడా పోయి ఇచ్చేది మేడం. అలా మాకు నిలిచబెడతాను మేడం. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? బాడీ అంటు ఉంటే నన్ను చంపుతాడు మేడం. నేను ఈ వారం 10 రోజులు కూడా దత్త కావచ్చు. నేను చచ్చిపోతే నన్ను ఎక్కడే పడనిస్తారు చెప్పు మేడం. మన తెలుగు సాంప్రదాయం ఉన్నది. నా లంకంత కొంప అక్కడ పెట్టుకొని అందరు అవుతారు ఉండి 4% ఈయన 4%. మేము ఉండగా లెక్కరాస్తే వీడు ఇతను ఉంటాంటే నేను నాకే ఇచ్చేది అవుతాడు. వీడు ఇంటికి వెళ్ళిపోయి అక్కడ వాడు కత్తులు పెట్టుకుని వేడిచ్చింది మేడం. చంపుతాను ముచ్చట రాదు మేడం. వాని కొడుకు వానికి వాని పెళ్ళాని వాని బామ్మాదికి మరి ఎట్లా అర్మోట్గా భాగలుగాడుగా మన ఇంటనే ఇట్లా అంటే నేను అది ఎంత చెప్పు మేడం చెప్పు అంటే భయం. అది కొడుకు ఇంట్లో చూస్తుంటే నాకు భయం అంటుంది మేడం. నేను ఏం చేయాలి మేడం? నాకు చేసి మాకు న్యాయం చేసి నన్ను కాపాడు మేడం. మీరు కష్టం చేసుకుందే మీకు కావాలి అని మీరు అడుగుతున్నారు. మీరు ఏదైతే అంతిమ రోజులలో ఉండాలనుకుంటున్నారో ఆ రోజులలో నేను ప్రశాంతంగా గడపాలనేదే మీరు కోరుకుంటున్నారు, అంతే కదా? నా ఇంత మరి రావద్దు మేడం. వాడు రావద్దు. నేను మున్పట్లక్కనే ఉంటాను. నాకు ఎదురు ఫ్యామిలీ ఫోటోలలో కూడా వాడు ఉంటే చూడు. వాడు ఏమైనా పని చేసి నాకు ఇచ్చినాడు కానీ ఏం పని చేస్తాడో అనుకుని మీకే తెస్తాను. వాని పెన్నాను వాని కొడుకుని వాని బామ్మని చూస్తే మీరే అడుగుతారు. అదే ఐసా ఆద్మీ అని మీరే అనుకుంటారు. అబ్బో మేడం మీ అందరికీ నమస్తే మేడం. ఏసీపీ గారు కూడా నమస్తే పెడతాను. నన్ను దయచేసి కరుణించి నన్ను నా కొడుకు నా కోడళ్ళకు నా బిడ్డలకు నా మనోళ్ళకి ఏమన్నా అయితే మీరు చర్య తీసుకోవాలి మేడం. నా పెద్ద బిడ్డ కొడుకుని భయానికి హైదరాబాద్ ఉంచినాం. వాడిని చూడండి నేను వాని తండ్రి లేడు. ఆగం అవుతాను మేడం. మా ఇల్లంతా మొత్తం అడిబడి అయింది మేడం.
మీ దండం పెడతాం, మీ కాలు మొత్తం మేడం. ఇది ఎట్లా చేసి నా ఇంటికి వారు రాకుండా చేసి నా జోలికి రాకుండా చేయించి నన్ను చేస్తే కంటే చాలు మేడం. నాకు ఏం పెడుతుంది, నా కిరాయిలు నాకు ఇప్పించుకుంటే కష్టం. వీళ్ళకి ఎవ్వరికి ఏమైనా జరిగినా మాత్రం వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవాలి మేడం. నా కొడుకు బిడ్డలకే, నా కొడుకు వీళ్ళు కింద మంటారు మేడం. ఇక్కడికి వచ్చి నేను ఇంతకని నేను వచ్చి చూస్తాను, తీసుకొచ్చి నాకు ఏదైనా కోపాలు తిడతాం కానీ ఎట్టుంటుంది మేడం కడుపులో. బాధపడకండి, న్యాయమే జరుగుతుంది. అది కొంచెం ముందో తర్వాత ఖచ్చితంగా నాకు నమ్మకం ఉన్నది మేడం. మిమ్మల్ని చూడగానే అనుకున్నా నేను. అమ్మా ఉంచండి, మేము కూడా మా ప్రయత్నం చేస్తాం. రైట్, విన్నారు కదండి. ఒక రైతు బాధ ఇది. రైతు కష్టపడి ఇన్నేళ్ల నుంచి కూడా ఒక ఇల్లు కట్టుకొని వాళ్ళ కుటుంబంతో ఉండాలనుకునే కోరికను కూడా తను కాలుతో తన్నేసినట్టుగా వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు అంట, వాళ్ళ కూతురి పిల్లల్ని కూడా ఇలా బాధిస్తూ ఉన్నాడు అంట. తల్లి చనిపోతూ కూడా రాలేదు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు కోరుకునేది ఒకటే, అంత దారుణంగా పైచాచికత్వంగా కత్తులతో దాడి చేసే వ్యక్తి ముందు మేము ఎలా బతకాలి? చిన్న కొడుకే కానీ, కోడలే కానీ, నా ఆడపిల్లలే కానీ ఎలా బతుకుతారు? నేను పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి నేను ఉన్నప్పుడే న్యాయం జరగాలి కదా. నేను ఉన్న ఈ చివరి రోజుల్లో నా ఇంట్లో నేను ఉండాలి కదా. రేపు పొద్దున ఏదైనా చనిపోతే ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా నన్ను ఎక్కడ తీసుకెళ్తారు? నేను ఉండి కూడా నేను ఎందుకు ఇంత ఒక రైతు కష్టం మీరు వినరా అన్నట్టుగా ఆయన వాపోతున్నారు. ఇక నిర్ణయం మీదే మీ ముందు ఉంచాను. ఇలాంటి కథనాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి ఈ రోజులలో. మరి స్టేషన్స్లలో ఎందుకు పట్టించుకోవట్లేదు? దయచేసి ఈ కథనం తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా కొంచెం మాకు ఈ వీడియో పోయి వాళ్ళ ద్వారా కూడా వీళ్ళకి సపోర్ట్ రావాలనేది అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రేపొద్దున వీళ్ళకి ఏదైనా కూడా వాళ్ళదే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఇలాంటి బాధించడం మాత్రం న్యాయం కాదు అనేదే ఈ కథనానికి మేము చూపించాలని అనుకుంటున్నాము. ప్లీజ్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. దయచేసి మీ ఇంటి చుట్టుపక్కలలో ఇలాంటివి జరిగినా కూడా మా ముందుకు తీసుకొని రండి. వాళ్ళకి మాత్రం న్యాయం జరగాలనే కోరుకుందాం. మా భార్యను కొట్టి కాలు కొట్టి చచ్చిపోయింది. చచ్చిపోతే రాలేవాడు.